అన్న చూస్తున్నారుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మందు ఇస్తా అని చెప్పింది. ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా జరిగింది, లిక్కర్ స్కాములు జరిగినాయి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. లిక్కర్ కూడా దొరుకుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి విద్య వైద్యాన్ని అందిద్దామని చెప్పి మెడికల్ కాలేజీలు పిల్లలు నాడు నేడు పథకం కింద స్కూల్స్ని బాగా డెవలప్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు మద్యపాన ప్రియులు పొట్ట కొట్టావు జగన్ అని చెప్పి ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గల్లీలో ప్రతి సందుల్లో మద్యాన్ని ఫుల్గా అమ్ముతాం జరుగుతుంది. ఈ రోజున వైసీపీ వాళ్ళు మద్య కుంభకోణంలో అక్రమ కేసులు పెట్టి వాళ్ళని లోపలికి పంపించే క్రమంలో అక్రమంగా కేసులు పెట్టి బనాయించి ప్రతి ఒక్కళ్ళని సోషల్ మీడియాని ఇటు చూస్తే సోషల్ మీడియా వాళ్ళని ఇటు పక్క చూస్తే మద్య కుంభకోణంలో వాళ్ళని అక్రమ కేసులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం పట్టుబట్టడం జరిగింది. దాని గురించి కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ఇది కూడా మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అని చెప్పి ఈరోజు ఆయన వచ్చి ఏ సందర్భంలో కూడా మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా జరుగుతుందని చెప్పి ఏ విధంగా కూడా మాట్లాడట్లేదు. అన్న మరేంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు, నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైన సందర్భాల్లో కూడా నాణ్యమైన మందు ఇస్తాను తమ్ముళ్ళు అని చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం అంటారా? అప్పుడు చెప్పారు. ఇప్పుడు అన్నీ కుదరవు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత క్వాలిటీ మందు ఇస్తే ఎక్కడ ఇది అవుద్ది. అందుకనే ఈ క్వాలిటీ లేని మందు ఇచ్చి వాళ్ళ తెలుగు తమ్ముళ్ళని బతికడానికి చేస్తున్న ప్రక్రియ ఇది. అది జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు బతకడానికి వాళ్ళు చదువుకొని మంచి స్థాయిలో ఇప్పుడు పేదవాళ్ళకు కూడా మంచి సీట్లు తెచ్చుకొని వాళ్ళు చదువుకోవడానికి మంచి పథకం తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేద్దామని చూస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఏమన్నా ఉంటే పేదవాళ్ళు చదువుకొని మంచి ప్రయోజకులుగా రావాలని చెప్పి కోరుకోవాలి. కానీ ఎవరైనా సరే ఈ రకంగా అక్రమంగా మన ప్రైవేటీకరణ చేసి దాన్ని అన్యాయం చేస్తే ఎవరు ఊరుకోరు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాదు, ఇంకా మీరు ఏం చేసినా సరే దానికి ముందు నడిచి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. వాళ్ళే నడిపిస్తారు జగన్మోహన్ రెడ్డి.